నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ బిడ్డలు, మా ఆత్మీయ బిడ్డలు, మమ్మలను ఎంతగానో ప్రేమిస్తున్న మా సహోదరి సహోదరులు, మమ్మలను మా పరిచర్య నిమిత్తము ఎంతగానో ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డలు, విశ్వాసులందరికీ సంఘపక్షముగా, కుటుంబ పక్షముగా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఇదేనా మన దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుండి దేవుని మాటలను మనము తెలుసుకుందాం. అనేక మంది దేవుని బిడ్డలను మనము చూస్తే, విశ్వాసులను మనము చూస్తే, అనేక మంది దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు, దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలు, దేవుని యందు నమ్మకము కలిగి యథార్థముగా జీవించే ప్రజలను మనము అనేక మందిని అనేక సంఘములలో మనము చూస్తూ ఉంటాము. కానీ కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, దేవుణ్ణి ఘనపరుస్తున్నామని, దేవుణ్ణి మహిమపరుస్తున్నామని, దేవుని సన్నిధానానికి మనం వెళుతున్నామని, దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తున్నామని భ్రమలో బ్రతికే కొంతమంది భక్తులను, వ్యక్తులను మనము చూస్తూ ఉంటాము. ఈనాటి సందేశం ఏంటంటే, దైవ భక్తి కలిగిన స్త్రీ దేవుని యందు నమ్మకత్వము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విధేయత కలిగి, మరి ఆ స్త్రీ ఏ విధంగా అయితే దేవుణ్ణి తెలుసుకున్నదో, ఆ స్త్రీ ఏ విధంగా అయితే దేవుని సత్యమైన దేవుడు, ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు, ఈ దేవుడు మహిమ గల దేవుడు అని ఏ విధంగా అయితే ఆ స్త్రీ తెలుసుకున్నదో, తెలుసుకున్న దినమున నుండి ఆ స్త్రీ ఏ విధంగా బ్రతికిందో మనము పరిశుద్ధ గ్రంథముల నుండి మీ ఎదుట పెట్టడానికి, మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, క్రైస్తవుల జీవితంలో దైవభక్తి చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మనం భక్తి చేసినప్పుడు, దేవునికి నమ్మకముగా యథార్థముగా మనము జీవించినప్పుడు, అటువంటి జీవితము దేవుడు ఆశిస్తాడు. అటువంటి బ్రతుకులు మనం బ్రతికినప్పుడు ప్రభువు సంతోషపడతాడు. అటువంటి జీవితము సాక్షులుగా ఉన్నప్పుడు దేవుడు గణపరచబడతాడు. మనల్ని బట్టి దేవుడు మహిమ పొందుతాడు. ఇదేనమున దైవ భక్తి కలిగిన స్త్రీ లూదియాని మీ ఎదుట ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం మనము జాగ్రత్తగా చదివితే, విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్మి తుయితీర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పౌలు భక్తుడు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యోధరాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇక్కడ పౌలు భక్తుడు ప్రజలందరికీ కూడా మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు వచ్చి
అక్కడ రోమీయుల ప్రవాస స్థానము ఉన్న చోట ఆ పట్టణంలో ఉన్నారు. అక్కడ దేవుని వాక్యాన్ని చెప్పడానికి, ప్రార్థన చేయడానికి, సువార్తను ప్రకటించడానికి అక్కడ కూర్చున్నారు, అక్కడ కూడి ఉన్నారు. అప్పుడు దైవభక్తి కలిగిన ఒక స్త్రీ, లుదియా అనగా దివిటి, ఈమె తుయితైరా అనగా శ్రమల వాసన, తుయితైరా పట్టణస్థురాలు ఈమె. తుయితైరా అనగా శ్రమల వాసన. ఇక్కడ లూదియా యొక్క మాదిరిని మనము చూస్తే కూడి వచ్చిన స్త్రీల్లో కూడా ఆమె అక్కడ ఉన్నది, ప్రార్థనలో ఉన్నది. ఇక్కడ లూదియాని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఆ కూడికలో అక్కడికి వచ్చి ఆమె కూడా ఆ ప్రార్థనలో పాల్గొన్నది. ఆ నది తీరమున ప్రార్థన కూటమి అనగా ఆరాధించడానికి అనుకూలతగా లేని చోట అక్కడ ఆ ప్రజలందరూ కూడా ఏకమై కూర్చుండి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు, ప్రభువుకి మొరపెడుతున్నారు, ప్రభువుకి అడుగుతున్నారు. అప్పుడు ఈ లూదియా దైవ భక్తి కలిగిన స్త్రీ అక్కడ వారితో కూడా ఆ ప్రార్థనలో పౌలు భక్తుడు చెబుతున్న మాటలను శ్రద్ధగా వింటుంది, శ్రద్ధగా గ్రహిస్తుంది. ఈమె చాలా దైవభక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీ అని ఏ విధంగా అంటున్నారండి అంటే, అనేక మందిని మనము చూస్తే దేవుని సన్నిధానంలో కూర్చోవడానికి వారు ఇష్టపడరు. దేవుని మాటలు చెబుతుంటే వారు చెవులు వినియోగరు. దేవుని మాటలు ప్రకటిస్తే వారు విమర్శలు చేసే వ్యక్తులుగా ఉంటారు, హేళన చేసే వ్యక్తులుగా ఉంటారు. సమయాన్ని దేవునికి ఎవరు. సేవకుడు చెబుతుంటే వారు వినిపించుకోరు, వారు లక్ష్య పెట్టుకోరు. భయభక్తులు కలిగి దేవుని మాటలు వినే వ్యక్తులుగా ఉండరు. ఇక్కడ లూదియా కూడా చాలా దైవికమైన మాటలను భక్తిగా వింటుంది. ఆమె వినే మాటలు, పౌలు చెప్పే మాటలను బట్టి అక్కడ ఏం జరిగిందంటే, తుయితైరా పట్టణము ఆసియా ఖండంలో ఉన్నది, కానీ వ్యాపార నిమిత్తము ఫిలిప్పీ పట్టణముకు వచ్చింది. ఇది ఐరోపా ఖండంలో ఉన్నది. అనగా అక్కడికి వెళ్ళిన ప్రభువుని ఆరాధించేది మానలేదు. ఈ లూదియా జీవితము దైవభక్తి కలిగిన స్త్రీ, దేవుణ్ణి ఆరాధించే స్త్రీ, దేవునికి విజ్ఞాపన చేసే స్త్రీ, దేవునికి ప్రార్థన చేసే స్త్రీగా ఉన్నది ఈమె. దేవునికి మొరపెట్టే స్త్రీగా ఉన్నది ఈమె. ఏ ప్రదేశం నుండి, ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ లూదియా ప్రార్థనని వదిలిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టలేదు, ఆరాధించుట మానలేదు. దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉన్నది, దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉన్నది. అందును బట్టి ఆమె దైవభక్తి కలిగిన స్త్రీగా ఉన్నది. ఇక్కడ దేవుని మాటలు వినే లక్షణం కలిగిన స్త్రీగా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. ఈ 14వ వచనంలో ఆమె ఓదారంగు పుడినే అమ్మాయి తుయితైరా పట్టణస్థురాలు. ఆమె హృదయము తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. ఇక్కడ జాగ్రత్తగా మనము ఆలోచించాలా. సేవకులు చెప్పిన మాటలను, పౌలు భక్తుడు చెప్పిన మాటలను చాలా జాగ్రత్తగా విని ఆమె ఒక తీర్మానము తీసుకుంది, ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. దేవుడు చెప్పిన మాటలను బట్టి, దేవుడు చెప్పిన ఆ పౌలు భక్తుడు ద్వారా దేవుడు పలికించిన మాటలను బట్టి ఇక్కడ లూదియా హృదయము తెరవబడింది, హృదయము మార్చబడింది, మారు మనసు అనుభవంలోకి రావడానికి సిద్ధపడింది, మార్పు కలిగి జీవించడానికి లూదియా హృదయాన్ని మార్చుకున్నది. క్రైస్తవ్యము అంటే ఇది ఒక మతము కాదు, ఇది ఒక ఆచారము కాదు,
ఇది మనుష్యుల హృదయాలను మార్చగలిగినది, పాడైపోయి కృంగి పడిపోయిన జీవితాలను మార్చగలిగినది, కృషించిపోయి నశించిపోయి బాధల్లో సమస్యల్లో ఉన్న వారి హృదయాలను, జీవితాలను, కలవరముల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మార్చగలిగినది ఈ క్రిస్టియానిటీ. ఇది ఒక మతము కాదు, ఇది ఒక కులానికి కాదు, ఇది ఒక ప్రాంతానికి కాదు. ఇది హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు. నీ మారు మనసు ఎప్పుడైతే నీవు మార్పు కలిగి తాగుడు నుంచి, అనేక వ్యసనముల నుండి, అనేక రకముల పాపముల నుండి విడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకునే వేల మంది, కోట్లాను కోట మంది ప్రభువుని ఆరాధిస్తున్నారు, ప్రభువుని గణపరుస్తున్నారు. ఇక్కడ లుదియా హృదయం తెరవబడింది. దేవుని మాటలు విని హృదయము తెరవబడింది. పౌలు భక్తుడు ద్వారా, పౌలు సేవకుడు ద్వారా, పౌలు ప్రవక్త ద్వారా లుదియా మాటలు విన్నది హృదయాన్ని మార్చుకున్నది. ఇదేనమన మనము ఎన్నో సంవత్సరములుగా మందిరములకు వెళుతూ ఉంటాము. ఎన్నో దినములుగా మనము దేవుని సన్నిధానములో వ్యక్తులుగా ఉన్న మనము భక్తులుగా మారలేకపోతున్నాము. ఈ లోకములో వ్యక్తులుగా ఉన్న మనము దైవ భక్తులుగా మనం మారలేకపోతున్నాము. ఈ స్త్రీ చేసిన భక్తి, తను మారింది, తన హృదయం మార్చుకుంది, తన అన్ని వదిలిపెట్టేసి దేవునిలో, దేవుని వైపు దైవ భక్తి కలిగిన స్త్రీగా లుదియాని మనము చూడగలుగుతున్నాము. పౌలు చెప్పిన మాటలను లక్ష్య పెట్టి, ఆ మాటలను బట్టి హృదయం మార్చుకున్న స్త్రీగా మనము చూస్తున్నాము. హృదయం మార్చుకుని ఎవరికి స్థానం ఇచ్చిందంటే ప్రభువుకి స్థానం ఇచ్చింది. ఈ హృదయంలో ప్రభువుకి స్థానం ఇవ్వట్లేదేమో, ఈ హృదయంలో మనం ప్రభువుకి విలువ ఇవ్వట్లేదేమో, ఈ హృదయంలో మనము ప్రభువుని ఆహ్వానించట్లేదేమో, ప్రభువుని మనం స్వాగతించట్లేదేమో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆహ్వానించకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టి, బాధ పెట్టి, ఆయన్ని ఇబ్బంది పెట్టే విధముగా మనం జీవిస్తున్నామేమో. ఇదేనా మనము జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏమిటంటే, ఇదేనా మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, దైవభక్తి కలిగిన స్త్రీగా, దైవభక్తి కలిగిన స్త్రీగా, నమ్మకముగా, యథార్థముగా దేవుని యందు దేవుని మహిమపరిచే వ్యక్తులుగా ఉండవలసిన మనము చెడ్డ వ్యసనాలు, చెడ్డ పాపములు, చెడ్డ తలంపులు, చెడ్డ హృదయముతో మనము బ్రతుకుతున్నామేమో. లుదియా దైవభక్తి కలిగిన స్త్రీగా మనం బైబిల్ గ్రంథంలో చూడబోతున్నాము. లుదియా దైవభక్తి కలిగిన స్త్రీగా అక్కడ బైబిల్ గ్రంథంలో రాశారు. మన జీవితంలో మనము దైవభక్తులుగా, దేవుని బిడ్డలుగా మనము సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నామా? నీ తోటి విశ్వాసి ఫలానా వ్యక్తి దేవునికి భక్తిపరుడండి, దేవునికి ఇష్టమైన వ్యక్తి అండి, దైవభక్తి పరుడండి, దైవభక్తి కలిగిన వ్యక్తి అండి, దేవుని యందు విధేయతలు కలిగిన వ్యక్తి అండి అని నీ కోసము నీ తోటి విశ్వాసులు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ బిడ్డలారా, యూట్యూబ్ లో చూస్తున్న మా ప్రియ బిడ్డలారా, మనము సాక్ష్యాన్ని సంపాదించుకోవాలా. ఎన్ని దినములు ఏ విధంగా బ్రతికామో, ఈ లోక వ్యసనాలతో పాపములో బ్రతికామేమో, సత్యమును మనము తెలుసుకున్న తర్వాత, సత్యమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్న తర్వాత, నోటి పెదవులతో కాదండి దేవుణ్ణి స్తుతించేది. మనుష్యుల సంతోషము కాదు, మనుష్యుల సంతోషము కాదు కోసం కాదు, గుంపులో మనము కలిగి ఆరాధించటం కాదు. మనము హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రభువుని మహిమపరచాలి. ఇక్కడ అదైవ భక్తి కలిగిన స్త్రీలాగా మన జీవితాన్ని ఇతరులకు సాక్షిగా ఇవ్వగలుగుతున్నామా? ఫలానా నా కుమారుడు భక్తిపరుడండి,
యోబు భక్తిపరుడండి, యోబు నమ్మకస్తుడండి. యోసేపు భక్తిపరుడండి, యోసేపు నమ్మకస్తుడండి. దావీదు భక్తిపరుడండి, దావీదు నమ్మకస్తుడండి. మోషే భక్తిపరుడండి, నమ్మకస్తుడండి. సమూయేలు భక్తిపరుడండి, నమ్మకస్తుడండి. అబ్రహాము భక్తిపరుడండి, దేవునికి నమ్మకస్తుడండి. దేవునికి విధేయత కలిగి జీవించే వ్యక్తులనండి మన గురించి సాక్ష్యం ఇచ్చే ఆ జీవితంలోకి మనము రావాలా. లుదియా జీవితాన్ని మీ ఎదుట ఎందుకు ఉంచానంటే, ఆ భక్తి జీవితాన్ని మనము దేవునికి నమ్మకముగా, యథార్థముగా, వినయముగా, దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. మన భక్తి జీవితాన్ని దినదినము అభివృద్ధి పరచుకోవాలి. మన భక్తి జీవితాన్ని ప్రభు ఎదుట అనేక మందికి సాక్షులుగా మనము కనబడాలా. లుదియా దైవభక్తి కలిగిన స్త్రీగా బైబిల్ గ్రంథంలో ఏ విధంగా అయితే రాయబడినదో, ఈ పరిశుద్ధ మందిరములో ఫలానా వ్యక్తి దైవభక్తి పరుడండి, దైవభక్తి కలిగిన వ్యక్తి అండి, దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం అంతా భక్తి పరులుగా జీవిస్తున్నారండి అనే సాక్ష్యాన్ని మనము ఇచ్చే వ్యక్తులుగా ఉండాలా. లుదియా జీవితాన్ని మన హృదయంలోకి ఆహ్వానించుకోవాలా. హృదయము ప్రభువుకి ఇచ్చింది. లుదియా జీవితము ప్రభువుకి సమర్పించుకుంది. లుదియా హృదయము దేవునికి స్థానం ఇచ్చింది. దేవునికి స్థానం ఇచ్చింది కనుక దేవుడు హృదయ జీవితంలో దేవుడు చేయవలసినవి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువు ఆమె హృదయము తెరిచాడు. నీ హృదయము తెరిచినట్లుగా మనం ప్రార్థనలో గడపాలా. నీ హృదయము ఇంకను దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా మనం ఉండాలా. ఈ దైవభక్తి కలిగిన స్త్రీ వలె మనము, దైవభక్తి కలిగిన భక్తుల వలె మనం ఉండాలా. నామకార్థముగా క్రైస్తవ్యాన్ని కొనసాగించొద్దండి. ఈ లోకములో మనకంటూ ఒక దేవుడు కావాలా, మనకంటూ ఒక దేవుణ్ణి ఆరాధించాలి కనుక క్రైస్తవ్యంలోకి వెళ్ళొద్దండి. క్రిస్టియానిటీ ఇది ఒక మతపరమైనది కాదు. ఈ క్రిస్టియానిటీ ఒక కులానికి కాదు, ఒక ప్రాంతానికి కాదని అనేక మార్లు చెప్పడానికి నేను ఎక్కడా కూడా భయపడను. క్రిస్టియానిటీ అని అంటే నీ హృదయం మార్చబడాలా, నీ పాప జీవితం మార్చబడాలా, నీ బ్రతుకు మార్చబడాలా, నీ బ్రతుకులో వెలుగును చూడాలా, నీ బ్రతుకులో ఆ వెలుగును ఇచ్చిన దేవుణ్ణి కనపరచాలా. నీ బ్రతుకు మార్చుకోవాలా. నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టేసి ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలా. ప్రభు కొరకు మనము శక్తివంతులుగా మనము జీవించాలా. ప్రభు కొరకు ఎంతో నమ్మకముగా మనం బ్రతకాలా. ప్రభువుని ప్రేమిస్తూ ఈ లోక ప్రజలందరికీ సాక్షులుగా మనము జీవించాలా. లుదియా దైవభక్తి పర్రాలు, దైవభక్తి కలిగిన స్త్రీ అని ఏ విధంగా అయితే ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారో, ఆమె తర్వాత ఇంకొకటి కూడా చేసింది. మనము 15వ వచనంలో చూస్తే, ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసాను. ఇక్కడ దేవుని మాటల మీద లక్ష్యం ఉంచింది. పరలోకానికి తీసుకువెళ్ళే లేఖనాల మీద ఆమె గురి చేసింది. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతుందంటే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి రండి అని చెప్తుంది. ప్రభువు యందు విశ్వాసముంచి, ప్రభువు యందు నమ్మకముంచి, ప్రభువుని మనము గణపరిచే వ్యక్తులుగా, ఆయన్ని ఆరాధించే వ్యక్తులుగా, ఆయన్ని ఇంకను దేవుని శక్తిని పొందే వ్యక్తులుగా మనం ఉండాలా. లుదియా జీవితంలో దైవభక్తి కలిగిన స్త్రీగా, దేవునికి ఇష్టమైన స్త్రీగా ఆమె జీవించింది. దైవభక్తి కలిగిన స్త్రీగా మనము జీవించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. ఆమె ఇంటి వారిని రక్షణలోనికి నడిపించింది. ఈ దినమున భక్తి జీవితాన్ని కాపాడుకోలేని వ్యక్తులుగా ఉన్నాము.
భక్తి జీవితాన్ని మనము త్రొంగలోకి తొక్కివేసి దేవుని నామాన్ని అవమానపరిచే వ్యక్తులుగా ఉన్నాము. మన భక్తి జీవితాన్ని మనం నిలబెట్టుకోలేక, మన భక్తి జీవితాన్ని మనము కాపాడుకోలేక లోకములో వ్యర్థులుగా భ్రష్టులుగా మనము జీవిస్తున్నాము. భక్తి జీవితము ఎంత విలువైనదో అదే విధముగా నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుట కూడా అంతే విలువైనది. నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాలా, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలా. ఇక్కడ కుటుంబం అంతా కూడా బాప్తిసం తీసుకోవడానికి బాప్తిసం తీసుకున్నది. బాప్తిసము కుటుంబం అంతా కూడా రక్షణ అనుభవంలోకి వచ్చి అక్కడ ఆ పౌలు భక్తుడు ఆ చుట్టూ ఉన్న జన సమూహం అందరికీ చెప్తుంది, ఆమె నేను ప్రభు యందు విశ్వాసము గలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ మరి ఆ స్త్రీ ఏ విధంగా జీవిస్తుందంటే దేవునికి యథార్థముగా చాలా నమ్మకముగా ఆ స్త్రీ జీవిస్తుంది. ఎంత నమ్మకముగా జీవిస్తుందంటే ఆ దైవ భక్తి కలిగి రాని స్త్రీగా ఆమె మనకు కనిపిస్తుంది. ఆమె ఇంటి వారిని అందరినీ కూడా రక్షణలోనికి నడిపించింది. ఓదా రంగు పొడి అమ్ముతూ వ్యాపారం చేసే ఆమె విశ్రాంతి దినమున పాటించింది, అనగా దేవుని ఆజ్ఞలను పాటిస్తుంది. దేవుని మాటల యందు లక్ష్యం ఉంచి, పౌలు భక్తులు చెప్పిన మాటలన్నీ లక్ష్యం ఉంచి ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ వలె ఆమె ఏ విధంగా జీవిస్తుందంటే దేవుని ఆజ్ఞలను పాటించే స్త్రీగా ఉంది. ప్రభువునందు విశ్వాసము కలిగిన స్త్రీగా ఉంది. ప్రభువునందు ఎంతో నమ్మకముగా బ్రతికే స్త్రీలాగా ఉంది. అంత మాత్రమే కాదు, భక్తులను ఇంటికి ఆహ్వానం కోరింది. అనగా దాని అర్థం మన పరిభాషలో చెప్పాలంటే కుటుంబ ప్రార్థన, లేకపోతే మన గృహంలో పెట్టుకునే ప్రార్థనలకు అక్కడ భక్తులను, అక్కడ విశ్వాసులను, దేవుని బిడ్డలను కూడా లుదియా ఆహ్వానించింది. లుదియా జీవితంలో మరి దేవుడు ఎప్పుడైతే తన హృదయాన్ని మార్చాడో, ఎప్పుడైతే దేవుని మాటలు తన హృదయంలోకి వెళ్ళిందో, దేవునికి నమ్మకముగా బ్రతకడం మొదలుపెట్టింది. మరి పౌలు శీల లుదియా ఇంటికి వెళ్ళిరి, అనగా ఆమె విశ్వాసమును గుర్తించింది. ఇక్కడ మరి భక్తులు పౌలు శీల కూడా లుదియా ఇంటికి వెళ్ళారు, అనగా మరి అక్కడ దేవుని యందు ఉంచిన ఆమె విశ్వాసాన్ని చూశారు. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులు చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. మరి పౌలు శీల కూడా ఆ చెరసాలలోకి వెళ్ళినప్పుడు, ఆ చెరసాలలో వాళ్ళని బంధించినప్పుడు ఆ చెరసాల పునాదులు పగిలిపోయినాయి. ఆ చెరసాల పునాదులు బద్దలైపోయి మరి వారు ఎంతగా ప్రార్థన చేశారంటే ఆ చెరసాల పునాదులు పగిలిపోయేవి. అంతగా మరి పౌలు శీలలు ప్రార్థనలు చేశారు. ఆ తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడిపోయాయి. మరి 25వ వచనంలో మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మరి పౌలు శీల వారు చేసిన ప్రార్థనను బట్టి చెరసాలలో సంకెళ్ళు తెగిపోయాయి, తలుపులన్నీ కూడా ఊడిపోయాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. మరి భక్తులు చేసే ప్రార్థన ఆ విధంగా ఉంటుంది. మరి లుదియా పిలిచిన ఆహ్వానం మేరకు పౌలు శీల కూడా వారి ఇంటికి వెళ్ళారు. ఆమె విశ్వాసాన్ని వారు గుర్తించారు. ఇక్కడ దైవజనులకు ఆతిథ్యమిచ్చి పరిచర్య చేసింది. ఇక్కడ మనకి జాగ్రత్తగా ఆలోచన చేస్తే దైవజనుల గృహంనకు తీసుకువెళ్ళి దేవుని సేవకులను, స్వార్థ పరిచర్య చేసే దేవుని సేవకులను గృహమునకు తీసుకుని వెళ్ళి అక్కడ మరి ఆతిథ్యమిచ్చింది, పరిచారము చేసింది, వారికి పరిచర్య చేసింది. మరి లుదియా ఇంటిలో సహోదరులను
అనగా లూదియా సహోదరులను కుటుంబానికి సాక్ష్యాన్ని ప్రకటించింది, కుటుంబానికి సువార్తను ప్రకటించింది, తన సహోదరులందరికీ కూడా ప్రకటించడానికి లూదియా ఇష్టపడ్డది. ఇక్కడ లూదియా జీవితము దైవభక్తి కలిగిన స్త్రీగా మనము ఎందుకు చూడగలుగుతున్నామంటే ఆమె జీవితము దేవుని కొరకు సమర్పించుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే పౌలు భక్తుడు చెప్పిన మాటలను ఆ స్త్రీ విన్నదో క్రమేపీ జీవితాన్ని మార్చుకున్నది. క్రమేపీ దేవునిలో నడవడము, దేవుని వైపు నడిపించడము, దేవుని ప్రజలను స్వార్థ ప్రకటించడము, ఆ సేవకులకు ఆతిథ్యం ఇవ్వడము, సేవకులను ప్రభువు కొరకు ఆ ప్రజలందరికీ స్వార్థ ప్రకటించే బిడ్డలుగా సేవకులను ఇంటికి తీసుకువెళ్ళడము మరి లూదియా చేసిన మరి ఆ దైవభక్తి కలిగిన స్త్రీ చేసినవి. ఇంకను మనము చూస్తే తుయితీర సంఘము ఉన్నది. బహుశా అక్కడ పరిచర్యకు సహకరించి ఉండొచ్చని పండితుల అభిప్రాయము. ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే తుయితీర అనే సంఘము ఉన్నది. బహుశా అక్కడ పరిచర్యకు సహకరించి ఉండవచ్చని పండితులు స్కాలర్స్ అభిప్రాయము. ఇక్కడ మరి ఇంకా చూస్తే ఫిలిప్ సంఘంలో కూడా పరిచర్యకు సహకరించి ఉండవచ్చని కొందరు పండితుల అభిప్రాయము. లూదియా నిజముగా భక్తి జీవితంలో దివిటీగా వెలిగింది, ఇతరులను వెలిగించింది, సంఘములో అనేకులను పోగు చేసింది, కుటుంబం వారిని కూడా రక్షణలోకి నడిపించింది. ఇది లూదియా జీవితము. లూదియా జీవితాన్ని క్లుప్తంగా మీ ఎదుట ఉంచాను. ఇప్పుడు దేవుని బిడ్డల ఏ విధంగా కొనసాగిస్తున్నాము? లూదియా భక్తి పరురాల్లాగా జీవించింది. లూదియా దేవునికి నమ్మకముగా జీవించింది. లూదియా ఎంత విశ్వాసముగా యథార్థముగా జీవించిందంటే, ఎంత నమ్మకస్తురాలుగా జీవించిందంటే లూదియా భక్తి జీవితము చాలా విలువైనది, చాలా నమ్మకముగా లూదియా జీవించగలిగినది. ఈ దినమున ప్రభువు మనకిచ్చిన రక్షణను బట్టి, ప్రభువు మనకిచ్చిన మారు మనసును బట్టి, ప్రభువు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దైవభక్తి కలిగిన స్త్రీలుగా మనం ఉండగలుగుతున్నామా? దైవభక్తి కలిగిన యథార్థవంతులమైనగా నమ్మకస్తులముగా దైవభక్తి పరులుగా మనం జీవించగలుగుతున్నామా? దేవుని సన్నిధానములో దేవుని కొరకు మనము అనేక మందిని నడిపించగలుగుతున్నామా? దేవుని సన్నిధానములో ప్రభువుని సంతోషపెట్టే వ్యక్తులుగా మనమున్నామా? ఇక్కడ ఆమె ఇంటి వారిని అందరినీ కూడా రక్షణలోకి నడిపించింది. ఆమె కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుని సన్నిధానంలోకి, దేవునికి పరిచర్య చేయడానికి, ఆ సంఘములో ఆ మందిరాల్లో పరిచారము చేయడానికి, పరిచర్య చేయడానికి లూదియా ఎంతగానో శ్రమ పడ్డది. లూదియా జీవితము అనేక మందికి వెలుగునిచ్చింది. లూదియా జీవితము అనేక మందిని వెలుగునిచ్చింది. మన జీవితము మన ఏమిటో ఒక ప్రశ్న వేసుకున్నామా? భక్తి పరులుగా మనము జీవించడానికి ఇష్టపడుతున్నామా? గత 2 వారముల నుండి దేవుడు ఇచ్చిన సందేశములు ఏంటంటే, భక్తి పరులుగా మనము జీవించగలుగుతున్నామా? దైవ భక్తి పరులుగా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు యథార్థత కలిగి, దేవుని యందు నమ్మకముగా మనము జీవించగలుగుతున్నామా? ఆ యథార్థత మనలో ఉన్నదా? ఆ యథార్థత కలిగి మనము జీవిస్తున్నామా? దేవునికి నమ్మకముగా జీవిస్తున్నామా లేదా అని మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలా. లూదియా జీవితము భక్తి పరులుగా జీవితము, లూదియా జీవితము దేవునికి ఇష్టమైన జీవితము, లూదియా జీవితము దేవుని నమ్ముకొని మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి తను వెలిగించబడి తన పాప జీవితాన్ని వదిలిపెట్టేసి నూతన జన్మను అనుభవించి నూతన సృష్టిలోకి వచ్చి అనేక మందిని వెలిగించడానికి లూదియా సిద్ధపడ్డది. దేవునికి
మనము ఏ విధంగా ఉన్నామో ఈ దినమున నమ్మకస్తులుగా, విధేయత కలిగి, యథార్థత కలిగి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉన్నామా? లుదియా దైవభక్తి కలిగిన స్త్రీ అని చెప్తున్నాను. నీవు కూడా దైవభక్తి కలిగిన కుమారుడు, కుమార్తెగా నీ పేరు పరిశుద్ధ గ్రంథములో ఆ దేవుని ఎదుట నీ సాక్ష్యము ఆ విధంగా ఉండాల. నీ సంఘములో నీ సాక్ష్యము ఫలానా వ్యక్తి అండి, దేవుడికి నమ్మకమైన వ్యక్తి అండి, దైవ కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని ప్రేమించే వ్యక్తి, తన సహోదరులను ప్రేమించే వ్యక్తి, తన తోటి విశ్వాసులను ప్రేమించే వ్యక్తి, ఇతరుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తి, ఇతరులను ఆదరించే వ్యక్తి, ఇతరులను ఇబ్బంది పెట్టని వ్యక్తి, ఇతరులకు కీడు చేయని వ్యక్తిగా నీ కొరకు సాక్ష్యం ఉండాలా. నిన్ను బట్టి ప్రభువు సంతోషించాలా, నిన్ను బట్టి సేవకులు సంతోషించాలా, నిన్ను బట్టి ఆ వెలుగును చూస్తున్న ప్రజలందరూ ఆనందించాలా. ప్రభువు నిన్ను వెలుగుగా చేశాడు. ప్రభువు నిన్ను లోకంలోనికి వెలుగుగా చేస్తే, ప్రభువు నిన్ను ఈ లోకానికి మహిమకరముగా చేస్తే, ప్రభువు నిన్ను ఈ లోకానికి ఒక మంచి వ్యక్తిగా నిన్ను నిలబెడితే, దేవునికి కృతజ్ఞతగా బ్రతకకుండా, దైవభక్తి కలిగిన వ్యక్తిగా నీవు ఉండకుండా, లోకములో కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, నిందలు వచ్చినాయని, లేకపోతే ఇంకోటో మన జీవితంలో వచ్చినాయని మనము దేవుడిని దూరం పెట్టేస్తున్నామేమో, దేవుడిని లక్ష్య పెట్టట్లేదేమో, దేవుని వదిలిపెట్టే వ్యక్తులుగా ఉన్నామేమో, మన భక్తి జీవితాన్ని వదిలిపెట్టే వ్యక్తులుగా ఉన్నామేమో, మన భక్తి జీవితాన్ని దేవుని కొరకు మనము వదిలిపెట్టే వ్యక్తులుగా ఉన్నామేమో. లుదియా దైవభక్తి కలిగిన స్త్రీగా ఉన్నది. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, లైవ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, మరి దేవుని కొరకు ఏ విధంగా బ్రతకాలా? లుదియా దైవభక్తి కలిగిన స్త్రీ. లుదియా అనగా దివిటి, దివిటి అనగా వెలిగించింది. వెలుగు వెలుగు వెలిగించేది, వెలిగించింది, రక్షణలోకి నడిపించింది, ప్రజలకు స్వార్థను ప్రకటించింది, సంఘములో అనేకులను పోగు చేసింది, కుటుంబం అందరినీ కూడా రక్షణలోకి నడిపించిన వ్యక్తిగా మనము లుదియాని చూస్తున్నాం. లుదియా యొక్క మాదిరి, లుదియా యొక్క విశ్వాసము, లుదియా యొక్క ఆ దైవ భక్తిని మనము పొందుకోవాలా. ఇంకా అనేక మంది బైబిల్లో అనేక మంది స్త్రీలు ఉన్నారు. వారందరూ కూడా దైవభక్తి కలిగిన స్త్రీ. అన్న దేవునికి ప్రార్థన చేస్తే, దేవునికి విజ్ఞాపన చేస్తే, దేవుడు మరి అన్న చేసిన ప్రార్థన బట్టి, మరియ చేసిన ప్రార్థన బట్టి, అనేక మంది దేవుని దైవభక్తి కలిగిన స్త్రీలు చేసిన ప్రార్థన బట్టి ప్రభు వారి ప్రార్థన విని వారికి ఏది ఇవ్వాలో, ఏది అవసరమైనదో, ఏది బిడ్డలకు సమకూర్చాలో అన్నీ కూడా సమకూర్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఇదన మనము మన భక్తి జీవితాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నాము? మన భక్తి జీవితంలో ఇంకనూ కూడా ఎక్కడైతే వ్యర్థముగా ఉన్నదో, ఇంకనూ కూడా మనము మన భక్తి జీవితాన్ని నష్టపరుచుకుంటూ దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నాము. ఇక్కడ లుదియా దైవభక్తి కలిగిన స్త్రీగా ఉన్నది. మన జీవితము కూడా దైవభక్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలా, దేవునికి ఇష్టమైన భక్తులుగా ఉండాలా. మరి విశ్వాసులను మనం చూస్తే, జాగ్రత్తగా విశ్వాసులను మనము ఆలోచన చేస్తే, వారి జీవితము నామకార్థపు భక్తి అయిపోయింది. వారి ఆలోచనలన్నీ కూడా నామకార్థపుగా మార్చబడ్డాయి, నామకార్థముగా మార్చబడ్డాయి. ఇదేనా మన ప్రభు కొరకు మనము బ్రతికే వ్యక్తులుగా ఉండాలా, ప్రభు కొరకు మనము జీవించే వ్యక్తులుగా ఉండాలా, ప్రభు కొరకు మనము వెలిగే వ్యక్తులుగా ఉండాలా. ఆ లుదియా జీవితము మన జీవితంలోకి అన్వయించుకొని అనేక మంది వెలుగు కొరకు, వెలుగులో నడిపించుట కొరకు, అనేక మందిని సాక్షులుగా మార్చడం కొరకు బ్రతికించే క్రీస్తు యేసుక్రీస్తు మాత్రమే. మన అపరాధముల నుండి చచ్చిపడి ఉన్న మనలను, మన పాపముల నుండి విడిపించే దేవుడు ఆయనే. ఆయన తన రక్తములో మనల్ని విమోచన,
ఆయన తన రక్తంలో మనం పాపములు కడుక్కోవడానికి, మనము రక్షణ అనుభవంలోకి రావడానికి, మారు మనసు కలిగిన హృదయంలోకి రావడానికి, మనం హృదయం మార్చుకోవడానికి దేవుడు మనకిచ్చే అవకాశములవి. దేవుడు మనకిచ్చే అవకాశమని. దేవుని సన్నిధానములో మనము ఎందుకు వ్యక్తులుగా జీవిస్తున్నాము? దేవుని సన్నిధానములో మనము దైవభక్తి కలిగిన వ్యక్తులుగా ఎందుకు జీవించలేకపోతున్నాము? ప్రభువుని ఆరాధించలేకపోతున్నాము? ప్రభువుని ప్రేమించలేకపోతున్నామంటే మనకు ఈ లోకము అడ్డు వచ్చేస్తుంది, ఈ లోక పనులు అడ్డు వచ్చేస్తున్నాయి. ఈ లోకములో అనేకమైన వాటికి మనము బానిసలైపోయి దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. నీ భక్తి జీవితము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులుగా బాప్తిస్మము రక్షణ అనుభవంలోకి వచ్చుట గొప్పతనము కాదు. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో, ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నావో, ఆ దినము నుండి నీ జీవితం ఏ విధంగా ఉండాలంటే, ఆ దినము నుండి నీ జీవితము ఎలాగ ఉండాలంటే, నీ జీవితము దినదినము కాపాడుకోవాలి. ఒక రైలు పట్టాల మీద నడవడానికి ఏ విధంగా సరి అయిన మార్గాన్ని చూసుకుంటుందో, అన్ని క్లియరెన్స్ ఏ విధంగా చూసుకుంటుందో, నీ భక్తి జీవితాన్ని కూడా ఆ రైలు లాగా ఆ పట్టాల మీద నుంచి తప్పకుండా నీ భక్తి జీవితము ఎప్పుడు కూడా యథార్థంగా జీవిస్తూ, భక్తి పరులుగా, దేవునికి ఇష్టలుగా జీవిస్తూ మనం బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీకు ఎప్పుడైతే నీలో శోధనలు, నిందలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యము ఎప్పుడైతే ప్రవేశిస్తాయో, దేవుణ్ణి దూరపరుచుకునే వ్యక్తులుగా మనం బ్రతుకుతున్నాము. ఈ దినము నుండి లూదియా భక్తి కలిగిన స్త్రీగా ఉన్నది. సంఘంలోని బిడ్డలు, యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ బిడ్డలు, దైవభక్తి కలిగిన స్త్రీలుగా మనం ఉండాలా. మనము చేసే ప్రార్థన బట్టి కుటుంబం మార్చబడాలా. ఇక్కడ లూదియా చేసింది ప్రార్థన, కుటుంబం అంతా మార్చబడింది, కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది. లూదియా దైవభక్తి కలిగిన స్త్రీగా ఉంటూ కుటుంబాన్ని దైవభక్తిలోకి నడిపించింది. ఈ దినమున నీవు దైవభక్తి కలిగిన స్త్రీగా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా నీవు ఉంటూ అనేక మందిని నీ భక్తి జీవితంలోకి, అనేక మంది కుటుంబాలను దేవుని వైపు నడుస్తూ ప్రప్రథమగా నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలా. మనము చేయవలసినది ఒకటే విజ్ఞాపన, ప్రభువుకు మొర్రపెట్టుట, ప్రభువుకు ప్రార్థన చేయుట, ప్రభువుతో గడుపుట, ప్రభువుని ఆనందించుట, ప్రభువుని ఆరాధించుట, ప్రభువుని మహిమపరచుట మన జీవితంలో ఉండాలా. దేవుని వాక్యము, దేవునికి ప్రార్థన చేస్తే ప్రభువు మనకి అన్నీ కూడా ఆయనే మనల్ని నడిపించే దేవుడు, మనల్ని ముందుకు తీసుకువెళ్ళే దేవుడు ఆయనే. సమస్యలు వచ్చినప్పుడు మనము సంతోషించాలా, బాధలు వచ్చినప్పుడు మనము సంతోషించాలా. ఎందుకంటే ఆ బాధలన్నీ తీర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆ సమస్యలను పరిష్కరించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అన్నీ మనకొచ్చిన, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టకండి. నా కాంటెస్ట్ లో లూదియా జీవితాన్ని మేము ఉద్భవించాలి. దైవ భక్తి కలిగిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు, భక్తి పరులు అనేక మంది ఉన్నారు. భక్తి పరులను చూసి మనము నేర్చుకోవలసినది, మన హృదయం మార్చుకోవలసినది. ఎన్ని దినములు కఠినమైన హృదయంతో మనము జీవిస్తున్నామేమో, కఠినమైన ఆలోచనలతో వ్యర్థమైన బతుకులు మనం బ్రతుకుతున్నామేమో, వ్యర్థముగా జీవిస్తూ దేవుని నామాన్ని మనము అవమానపరుస్తున్నామేమో, మనము కఠిన హృదయాలుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మనం ఉండకుండా ఈ లోకములో నామకార్థపు వ్యక్తులుగా దేవుని సన్నిధానానికి వెళుతున్నామని అనుకుని మనము దేవుణ్ణి అవమానపరుస్తున్నాము. దేవుని సన్నిధానానికి వెళ్ళి మన నోట నుండి బూతులు మనము భక్తిగలుగా జీవితంలో మన జీవితంలో లేదు. ఇక్కడ లూదియాని చూస్తే దైవభక్తి కలిగిన స్త్రీగా ఉన్నది. ఇక్కడ లూదియా జీవితాన్ని మనము చూస్తే దైవభక్తి కలిగిన స్త్రీగా ఉన్నది. ఆమె వెలిగిస్తుంది, అనేక మందిని వెలిగించి దేవుని వైపు నడిపిస్తుంది. విశ్వాసులుగా మనము ఎవరి జీవితాలైనా ఆర్పేస్తున్నామేమో, ఎవరి సంఘాలైనా నాశనం చేస్తున్నామేమో, విశ్వాసులుగా మనము, దేవుని బిడ్డలుగా మనము జీవితాలను నాశనం చేసే వ్యక్తులుగా ఉన్నామేమో. ప్రభు ఈ దినమున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి నమ్మకముగా జీవించాలని,
దేవునికి ఇష్టముగా జీవించాలని, నమ్మకమైన యథార్థమైన బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ లూదియా లాంటి జీవితము, లూదియా లాంటి మాదిరి, లూదియా లాంటి విశ్వాసము మన జీవితంలో ఉండాలా. లూదియానే పిలిపించుకుంటాం కాదు, లూదియానే దైవభక్తి కలిగిన స్త్రీగా ఉండటం కాదు. మనం అందరము కూడా, విశ్వాసులమందరము కూడా దైవభక్తి కలిగిన స్త్రీలుగా మనం బ్రతకాల, దైవభక్తి కలిగిన వ్యక్తులుగా మనం బ్రతకాల, దైవభక్తి కలిగిన భక్తి పరులుగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అట్టి కృప, అట్టి సహాయము ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కృప కలిగిన దేవా, జయము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, సందేశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు ఇచ్చిన వాక్యం ద్వారా అనేక మంది జీవితాలను మార్చబడడానికి, అనేక మంది హృదయాలు తెరవబడడానికి, అనేక మంది రక్షణ మార్గంలోకి వచ్చుటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి. దేవా, లూదియా భక్తి పరురాలు, ఆ భక్తి కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే అనేక మందిని రక్షణలోకి నడిపించిందో, పరిచర్యలో సహకరించే వ్యక్తిగా ఉన్నదో, కుటుంబాన్ని దేవుని వైపు రక్షణలోకి నడిపించిందో, విశ్వాసులమైన బిడ్డలకు, దేవా సంఘంలోని బిడ్డలకు, యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలకు అందరికీ కూడా నీ పైన భక్తిని పెంచుకుంటూ, నీకు నమ్మకముగా యథార్థముగా జీవిస్తూ, అంతము వరకు నీకు సాక్షులుగా, నీ వెలుగును ప్రకటించే వ్యక్తులుగా, అనేక మందిని వెలుగుకు నడిపించే వ్యక్తులుగా, అనేక మందిని ప్రభు వైపు నడిపించే వ్యక్తులుగా ఉండుటకు మీకు చూపించండి, సహాయం చేయండి. విశ్వాసులుగా మా భక్తి జీవితము ఇంకా ఎక్కడైనా దేవా మిమ్మల్ని, మీ నామాన్ని అవమానపరుస్తుందేమో, దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మా భక్తి జీవితంలో ఇంకను అనేక మంది విశ్వాసుల పైన, తోటి విశ్వాసుల పైన ఎక్కడైనా నేరారోపణ, నిందారోపణ ఎక్కడైనా వారి పైన చేస్తే దయతో మమ్మల్ని క్షమించండి దేవా. మేము ఆర్పే వ్యక్తులుగా ఉండొద్దు. విశ్వాసులను భక్తి జీవితంలోకి అడుగు పెడుతున్న వ్యక్తులందరినీ మేము ఆర్పే వ్యక్తులుగా ఉండకుండా, శక్తివంతమైన వెలుగును ప్రసాదించే వ్యక్తులుగా, శక్తివంతమైన వెలుగును కనపరిచే వ్యక్తులుగా, అనేక మందిని లోకంలోకి వెలుగుగాను ఉండుటకు, అనేక మంది లోకానికి వెలుగుకరముగా చేయడానికి మీరే కృప చూపించమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Amen. Thank you, Jesus.